హాయ్ వ్యూయర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు సంగమేశ్వర స్వామి అభినపు. నేను కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్, అంటే జనాల్ని ప్రభావితం చేసే కళ గురించి. నేను నా చుట్టూ ఉన్న జనాల్ని ప్రభావితం చేయడం ఎలా? ముందు ప్రభావితం చేయాల్సిన అవసరం ఏంటి, ప్రభావితం చేయడం అంటే ఏంటి అనే విషయాలకు వచ్చినప్పుడు, ప్రభావితం చేయడం అంటే నేను నాకు కావాల్సిన పని సాధించడం కొరకు ఇతరుల డిసిషన్ మేకింగ్లో, ఇతరుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం ఎలా అనేది ప్రభావితం చేయడం ఎలా అనే ఉద్దేశం అన్నమాట. సో నేను అసలు ఎందుకు ప్రభావితం చేయాలి జనాల్ని అనే విషయానికి వచ్చినప్పుడు, ఒక స్టూడెంట్ ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, టీచర్కి ఒక స్టూడెంట్ని ప్రభావితం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే ఒక పేరెంట్ ఉన్నాడు అనుకోండి, పేరెంట్స్కి తమ పిల్లల భవిష్యత్తు గురించి, ఒక మంచి భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం వాళ్ళని ప్రభావితం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే ఒక టీమ్ లీడర్ ఉన్నాడు అనుకోండి ఆఫీస్లో, ఆ టీమ్ లీడర్కి ఒక ఎఫెక్టివ్ అవుట్పుట్ తీసుకురావడం కోసం, ఎఫెక్టివ్ రిజల్ట్స్ కోసం, ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ కోసం తమ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ప్రభావితం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే ఒక సేల్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, తన సేల్స్ సాధించడం కోసం ఒక కస్టమర్స్ని ప్రభావితం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మన పర్సనల్ లైఫ్లో కానీ, సొసైటీలో కానీ, లేదా మన ప్రొఫెషనల్ లైఫ్లో మనం ఎక్కడున్నా సరే మనం జనాల్ని ప్రభావితం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏమంటున్నాం, మనం ఒక వైఫై టవర్ లాగా మన చుట్టూ ఉన్న జనాల్ని ఎప్పుడైతే ప్రభావితం చేయగలిగామో అప్పుడు డెఫినెట్గా మన ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. లేదంటే మనం కూడా ప్రభావితం అయిపోతాం. వాళ్ళ వైఫై టవర్ కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు మన వైఫై పనిచేయదు. మన వైఫై టవర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో కెపాసిటీ, ఇతర వ్యక్తులను మనం ప్రభావితం చేయగలము అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ప్రభావితం చేయడం ఎలా అనే విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా ఒక టూ అప్రోచెస్ అనమాట. ఒకటి అథారిటేరియన్ అప్రోచ్. ఈ అథారిటేరియన్ అప్రోచ్ అవలంబించే వాళ్ళు ఏమంటారంటే, మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు. మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారనమాట. అంటే ఏంటి, మామూలుగా మాట్లాడితే, సర్ది చెప్తే, సంయమనంగా కూర్చొని మాట్లాడితే జనాలు వినరు. జనాలకు ఎప్పుడు కూడా పని నుంచి తప్పించుకోవాలని చూస్తారు. జనాలకు పనిపైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడైతే మనం జనాల్ని తిడతామో, ఎప్పుడైతే వాళ్ళని అరుస్తామో, ఎప్పుడైతే పనిష్మెంట్ ఇస్తామో అప్పుడు మాత్రమే జనాలు వింటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఫోర్సిబుల్గా మనం డిసిషన్స్ని రుద్దాలి, ఎప్పుడు ఫోర్సిబుల్గా ఉండాలి, ఎప్పుడు కమాండింగ్గా ఉండాలి, ఎప్పుడు డిమాండింగ్గా ఉండాలి అని ఇది అథారిటేరియన్ అప్రోచ్ అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అంశం ఉంది. ఈ అథారిటేరియన్ అప్రోచ్ ఒకప్పుడు బాగా పనిచేసేది. ఇండస్ట్రియల్ ఎరా అంటాం అనమాట. నౌ వీఆర్ లివింగ్ ఇన్ నాలెడ్జ్ ఎరా. ఈ నాలెడ్జ్ ఎరాలో ఇప్పుడు రోజులు మారాయి, జనరేషన్స్ కూడా మారిపోయాయి. ఇప్పుడు దీనివల్ల అంత ఎక్కువ రిజల్ట్స్ రావట్లేదు అనేది చాలా రీసెర్చ్లో కనుక్కున్న విషయం అనమాట. అంటే జనాలు తమని ఫోర్స్ చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు అనేది సర్వేలో కనుక్కున్న విషయం అనమాట. ఎప్పుడైతే ఫోర్స్ చేశారో, గత్యంతరం లేని పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో తప్పదు కదా అని అప్పటికప్పుడు ఏదో పని చేస్తారు లేదా చేసినట్టుగా నటిస్తారు. కానీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి రావు. టెంపరీగా రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందేమో, కానీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి రావు ఇట్లాంటి పద్ధతి అవలంబించడం వల్ల అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సరే, మరి ఇలాంటి పద్ధతి వల్ల లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ రావు అని అనుకున్నప్పుడు, సపోజ్ ఇలా చేశారనుకోండి, మీరు ఇలాగా గద్దించడం ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది, మీరు అక్కడ ఉన్నంత వరకే పని చేస్తూ ఉంటారు, మీరు చెప్పినంత వరకే వింటూ ఉంటారు. మీరు పక్కకి జరిగారా, వాళ్ళు ఏం పని చేయాలో అదే చేస్తారు, కానీ మీరు చెప్పిన పని చేయకపోవచ్చు అనమాట. అందుకోసం ఏంటి, మీరు అక్కడే ఉండి పని చేస్తూ ఉండాలి. అంటే ఏంటి, ఏమంటామంటే ఎంతసేపు మెడల పైన కూర్చోవడం అంటాం అనమాట. అంటే ఏంటి, మైక్రో మేనేజింగ్ అంటారు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆ మైక్రో మేనేజింగ్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడు మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు హయ్యర్ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, మీరు కూడా అక్కడే స్టాగ్నేట్ అయ్యే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ప్రొడక్టివ్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల పెద్దగా ఫలితాలు ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట. మరి రెండవది ఏంటి అంటే పార్టిసిపేటివ్ అంటాం అనమాట. పార్టిసిపేటివ్ ఆర్ కొలాబరేటివ్ అని కూడా అనొచ్చు అప్రోచ్. అంటే ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు, ఒకసారి ఒక వాయుదేవుడు, అంటే విండ్ అండ్ సూర్యదేవుడు అనమాట. సూర్యుడు అంటే ఏంటి, సన్ అండ్ విండ్, ఈ రెండు నేను గొప్ప అని చెప్పేసి బాగా కాంపిటీషన్కి వచ్చాయన్నమాట.
నేను గొప్ప అంటే నేను గొప్ప అంటే ఈ లోపల నారద మహాముని వచ్చేసేసి చెప్తాడు, మీరు ఇద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు, సరే ఒక కాంపిటీషన్ పెట్టేద్దాం మీ ఇద్దరికి అంటాడు. సరే ఏం కాంపిటీషన్ అని చెప్పేసి ఇలా కిందికి చూస్తారనమాట. కిందికి చూసినప్పుడు అక్కడ ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, నా మాదిరిగా ఒక సూట్ ఇలా బ్లేజర్ వేసుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు నారద మహాముని చెప్తాడు, మీ ఇద్దరిలో ఎవరైతే మీ ఫోర్స్, మీ పవర్, మీ శక్తి యూస్ చేసి ఆ మనిషి కోట్ ఇప్పించగలుగుతారో, ఆయన వేసుకున్న బ్లేజర్ ఇప్పించగలుగుతారో వాళ్ళు గెలిచినట్టుగా ఒప్పుకుంటాను అంటాడు. అప్పుడు ముందు ఎవరు అని చెప్పి టాస్ వేస్తారు. నార్మల్గా ఎనీ కాంపిటీషన్లో టాస్ వేసినట్టు టాస్ వేస్తారు. అప్పుడు ఫస్ట్ వాయుదేవుడికి ఛాన్స్ వస్తుంది. ఆయన అప్పుడు స్టార్ట్ చేస్తాడనమాట, స్లోగా గాలి వేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు కింద ఉన్న మనిషికి అప్పటిదాకా లేదు, అప్పుడే కొంచెం సన్నగా బ్రీజ్ లాగా వస్తూ ఉంది, కొంచెం ఇలా అనుకుంటాడనమాట. ఆ తర్వాత గాలి కొంచెం ఉధృతంగా రావడం స్టార్ట్ చేస్తుందన్నమాట. వాయుదేవుడు విజృంభిస్తూ ఉంటాడు. ఈ లోపల ఈ మనిషికి చలి పుడుతూ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు, ఆ కోట్ని ఇంకా దగ్గరికి అదేం పట్టుకోవడం ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఈయన బాగా ట్రై చేస్తాడు. ఈయన ఎంత విజృంభిస్తే ఆయన అంత గట్టిగా కోట్ని దగ్గరికి అదేం పట్టుకుంటా ఉన్నాడు, కానీ కోట్ని అసలు వదలట్లేదు. ఇంకా ఈయన అనుకుంటాడు, ఇంకా నా వల్ల కాదని చెప్పేసి వదిలేస్తాడు వాయుదేవుడు. సరే నువ్వు చూపించు, నువ్వు ఎలా చేస్తావా అని చెప్పి సూర్యదేవుడికి వదిలేస్తాడు. నౌ ఇట్ ఈస్ అ టర్న్ ఆఫ్ సూర్యదేవుడు అనమాట. సూర్యదేవుడు వచ్చేసి ఆయన స్టార్ట్ చేస్తాడనమాట. ఆయన వచ్చేసి కొంచెం స్లోగా కొంచెం హీట్ పెంచేస్తాడు. హీట్ పెంచేటప్పటికి ఆయన అప్పటిదాకా ఇలా అదిం పట్టుకున్న మనిషి కొంచెం ఇలా వదులుతాడనమాట. ఆయన కొంచెం హీట్ పెంచడం స్టార్ట్ చేస్తారు. ఆ హీట్ ఎక్కువయ్యేటప్పటికీ ఆయన ఉక్కపోతే భరించలేకపోతాడు. ఆయన కోట్ అంతా తీసేసి పక్కన పడేస్తాడనమాట. అప్పుడు సూర్యుడు గెలిచిపోతాడనమాట. అంటే ఏంటిది, ఈ పర్టికులర్ ఈ స్టోరీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మనిషి ఏదైతే చెయ్యకూడదు అనుకున్నాడో అది చెయ్యడు. మనిషి ఏదైనా సరే తనకు కావాలనుకున్నప్పుడు, తనకు అవసరం అన్నప్పుడు చేయడానికి ఇష్టపడతాడు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అథారిటేరియన్ అప్రోచ్లో ఏంటంటే, మనిషికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఫోర్స్ చేసి పనిచేయించడం అనేది అథారిటేరియన్ అప్రోచ్, దానివల్ల రిజల్ట్స్ రావు అని చెప్పుకున్నాం అనమాట. రెండోది ఏంటంటే, కొలాబరేటివ్ అప్రోచ్లో మనిషి తనకు తాను ఇష్టపడేటట్టు మన ప్రవర్తన ద్వారా ఎలా మనిషిని ఒప్పించవచ్చు, తనకు మెచ్చే విధంగా, తనకు నచ్చే విధంగా, తన డిసిషన్ మేకింగ్లో, తన ప్రవర్తనలో మార్పు ఎలా తీసుకురావచ్చు, ఎలా ప్రభావితం చేయొచ్చు అనే విషయానికి వచ్చినప్పుడు పార్టిసిపేటివ్ అప్రోచ్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో దీనిలో భాగంగా మనం ఏం చేయాలి అనేటప్పటికీ ఒక 5 పాయింట్స్ అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ చెప్పే ముందు 1990స్లో అనుకుంటాను ఒక మూవీ వచ్చిందండి, చాలా పాపులర్ మూవీ అనమాట, కామెడీ మూవీ. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అండ్ రాజేంద్ర ప్రసాద్ మూవీ అనమాట. చెప్పగానే మీ అందరూ చాలా ఈజీగా గెస్ట్ చేసి ఉంటారు. ఆ మూవీ పేరు ఆహనా పెళ్ళంట. దానిలో కోట శ్రీనివాసరావు గారు విలన్ అనమాట. ఆయన ఒక డైలాగ్ ఉంటుందన్నమాట, ఆయనకు ఒక పంచ్ డైలాగ్, ఫేమస్ డైలాగ్ అనమాట అది. ఆయన ఎంతసేపు ఇలా నాకేంటి అని అడగడం స్టార్ట్ చేస్తాడనమాట. ప్రతిదానికి నాకేంటి అని అడగడం స్టార్ట్ చేస్తాడు. అంటే మనం ఏమంటున్నామంటే, హ్యూమన్ టెండెన్సీ కూడా ప్రతిసారి కూడా మనం ఎక్కడ వెళ్ళినా ఏది చేసినా మనసులో ఏదో మూల మనకు ఉంటుంది, నాకేంటి, ఈ పని చేయడం వల్ల నాకేంటి, ఇక్కడికి వెళ్ళడం వల్ల నాకేంటి, అక్కడికి వెళ్ళడం వల్ల నాకేంటి, ఈ మనిషితో మాట్లాడడం వల్ల నాకేంటి. ప్రతిసారి కూడా మనిషికి ఏదో ఒక మూలన, సినిమాలో కోట శ్రీనివాసరావు చూపించినంత కాకపోయినప్పటికీ ప్రతి మనిషికి కూడా ఏదో మూలన నాకేంటి అనే భావన ఉంటుంది అని చెప్తారనమాట. అంటే ఏమంటున్నామంటే, ఈ పార్టిసిపేటివ్ అప్రోచ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికీ ఇంగ్లీష్లో చెప్పాలంటే వాట్ కెన్ ఐ గెట్ అని ఎప్పుడు మనిషి ఆశిస్తూ ఉంటాడనమాట. ఈ వాట్ కెన్ ఐ గెట్ నుంచి ఎప్పుడైతే ఫోకస్ని షిఫ్ట్ చేస్తారో, దీనికి అపోజిట్ వాట్ కెన్ ఐ గివ్, అంటే షిఫ్టింగ్ ఫోకస్ ఫ్రమ్ వాట్ కెన్ ఐ గెట్ టు వాట్ కెన్ ఐ గివ్ అనే ఫోకస్ మీరు ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తారో దిస్ కెన్ వర్క్ మిరాకిల్స్ అంటాం అనమాట. ఫస్ట్ పాయింట్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ పార్టిసిపేటివ్లీ, మనిషికి నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఫోకస్ ఆన్ గివింగ్ రాదర్ దాన్ గెటింగ్. మీరు ఎప్పుడైతే ఇస్తారో యు ఆర్ బౌండ్ టు గెట్ బ్యాక్. దిస్ ఈజ్ వాట్ ద సైకాలజీ సేస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సపోజ్ మీ ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి, సపోజ్ ఫంక్షన్కి జనాలు పిలిచారు, జనాలు వచ్చేసారు. ఫంక్షన్కి వచ్చినప్పుడు జనరల్గా ఏదో గిఫ్ట్ తీసుకొస్తారు కదా, ఎవరో గిఫ్ట్ తీసుకొచ్చారు, ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, వాళ్ళ ఫంక్షన్కి పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు కూడా డెఫినెట్గా వెళ్ళడానికి ట్రై చేస్తారు. మామూలుగా వెళ్ళరు, వాళ్ళు ఇప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చారు కాబట్టి మీరు కూడా గిఫ్ట్ తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంది. నేను చూశాను, ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేశాను. కొంతమంది పెళ్ళిళ్ళు అలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినప్పుడు జనాలు ఏమి ఇచ్చారు, జనరల్ గిఫ్ట్ కవర్స్ అవి ఇచ్చినప్పుడు ఆ కవర్స్ ఓపెన్ చేసి దానిలో ఉన్న అమౌంట్ ఏంటి అని వాళ్ళ పేరుకి అగైన్స్ ఎంత ఇచ్చారు అది కూడా రాసుకుంటూ ఉంటారు. ఎందుకు? రీపే చేయడానికి. అదర్వైజ్ దే ఫీల్ ఇండెటెడ్, అంటే ఒక రుణంలో ఉన్నామన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి. ఇద్దరు ఫ్రెండ్స్కి అనిపిస్తుంది అనమాట, మనం తపస్సు చేసి ఏదైనా వరం పొందుదాము, ఈ జీవితం ఏంటి జీవితం అనుకుంటారు. అనుకొని ఇద్దరు బాగా తపస్సు చేస్తారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. వాళ్ళిద్దరిని అడుగుతారు, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటాడు. మొదట ఆయన చెప్తాడు, స్వామి
నాకు కావాల్సిన వరం ఏంటంటే నా దగ్గరికి ఎప్పుడు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి లేదనకుండా ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చేటట్టుగా నా శక్తి పరంగా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి నేను ఏదో ఒకటి ఇచ్చేటట్టుగా నాకు వరం ప్రసాదించండి అంటాడు. ఓకే అంటాడు. సెకండ్ ఆయన అడుగుతాడు, నాయన నీకేం వరం కావాలి అంటాడు. అప్పుడు సెకండ్ ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తాడు, స్వామి నాకెప్పుడు డబ్బు వచ్చేటట్టు దీవించండి స్వామి అంటాడు. ఆయనకు కూడా ఓకే తదాస్తు అంటాడు. దేవుడు మాయమైపోతాడు. దేవుడు మాయమైపోగానే మొదటి ఆయన ఎవరైతే అడిగారో ఏమని, నాకు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి అడిగితే కాదనకుండా వాళ్ళకి సహాయం చేయడానికి సరిపడా నాకు ఇవ్వమని ఎవరైతే కోరుకున్నారో ఆయన రిచెస్ట్ పర్సన్ అయిపోతాడండి. చాలా ధనవంతుడు అయిపోతాడు. ఆయన ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కాదనకుండా ఏది కావాలంటే అది ఎంతో కొంత అడ్జస్ట్ చేస్తూ ఇస్తూ ఉంటాడనమాట. ఇక రెండో ఆయన విషయానికి వస్తే ఈయన ఏమడిగాడు, నాకు ఎప్పుడు డబ్బు వస్తానే ఉండాలి అని ఎవరైతే కోరుకున్నారో ఆయన ఒక బెగ్గర్ అయిపోతాడు, బిచ్చగాడు అయిపోతాడనమాట. ఎందుకు ఎప్పుడు పట్టుకొని అడుక్కుంటానే ఉంటాడు, ఎప్పుడు చిల్లర డబ్బులు వస్తానే ఉంటాయి అనమాట. కాబట్టి మన ఫోకస్ ఎప్పుడైతే గెటింగ్ నాకేంటి నుంచి వాట్ కెన్ ఐ గివ్ అని ఎప్పుడైతే అనుకున్నామో డెఫినెట్గా మనకు కావాల్సింది, ఎప్పుడైతే మీరు జనాలకి కావాల్సింది హెల్ప్ చేస్తారో వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు అని సైకాలజీ చెప్తుందనమాట. వెన్ యూ హెల్ప్ ద పీపుల్ ఇన్ గెటింగ్ వాట్ దే వాంట్ యూ ఆర్ బౌండ్ టు గెట్ వాట్ యు వాంట్ అని చెప్పేసి మనకు సైకాలజీలో చెప్తారనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఈ గివింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనము చెప్పుకోవచ్చు అనమాట. సరే మరి నేను ఏమి ఇవ్వగలను అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ మే నాట్ బి మానిటరీ అండి. ఆల్వేస్ మీరు డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా మెటీరియల్గానే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి నేను ఒక వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో క్లాస్ జరిగింది. నాకు క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కిన తర్వాత అప్పటికే అపోజిట్ బర్త్లో వేరే వాళ్ళు ఉన్నారనమాట. ఒక ఫ్యామిలీ కూర్చున్నారు. నేను ఎక్కగానే కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు అడిగిన స్టార్ట్ చేశారు, మీరు ఏం చేస్తారండి అని అడిగాను. నేను చెప్పాను, నేను ఇంట్లో ట్రైనర్ అండి, నేను సైకాలజిస్ట్ అని చెప్పాను. ఓ సైకాలజిస్టా అని చెప్పేసి అప్పుడు ఆయన అడగడం స్టార్ట్ చేశారు. సార్ ఇట్లా మా ఆవిడకి చాలా డౌట్లు ఉన్నాయి సార్, ఈమె కొంచెం ఎక్సెసివ్ థింకింగ్ ఎక్కువ అది అని చెప్పేసి అన్నాడు. కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆవిడ చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటికీ నేను నిదానంగా కూర్చొని క్లారిఫై చేశాను. అంతా అయిపోయిందో సార్ మీ ఫీజు అని అడిగింది ఆవిడ. అమ్మాయి ఇది నేను మామూలుగా ఏదో కూర్చొని నేను కూడా టైంపాస్ కోసం మీతో మాట్లాడినట్టుగా ఉంది, ఇది కౌన్సిలింగ్ అంటే ప్రాపర్ కౌన్సిలింగ్ కాదు కాబట్టి నేను ఫీజు తీసుకోను, నాట్ ఏ ప్రాబ్లం అన్నాను. అనగానే లేదు సార్ మీరు ఫీజు తీసుకోవాలి. లేదమ్మా అవసరం లేదు, వద్దు అని చెప్పాను. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అంటే ఫీజు తీసుకున్నందుకు కాదు, ఆమె నాతో మాట్లాడినందుకు. తర్వాత ఇమీడియట్లీ షీ పుల్డ్ ఎ బాక్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. సార్ మేము ఇది దుబాయ్ నుంచి తీసుకొచ్చాం సార్, డ్రై ఫ్రూట్ బాక్స్, ఒరిజినల్ డ్రై ఫ్రూట్ బాక్స్ అని చెప్పి దాని నుంచి పుల్అవుట్ చేసేసి మీరు కాదనకుండా తీసుకోండి సార్ ప్లీజ్ అని చెప్పేసి నాకు డ్రై ఫ్రూట్ బాక్స్ ఇచ్చిందనమాట. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ అనమాట. సో ఇట్ కెనాట్ బి మానిటరీ. మీరు ఒక స్మైల్ ఇవ్వండి, యు ఆర్ బౌండ్ టు గెట్ బ్యాక్. మీరు కంఫర్ట్ ఇవ్వచ్చు, మీరు ఒక ప్రైజ్ ఇవ్వచ్చు, కానీ ఉచిత సలహాలు మాత్రం ఇవ్వకండి. సో ఇది గివింగ్ రాదర్ దాన్ గెటింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఏమి ఇవ్వచ్చు జనాలకి అంటే లిజనింగ్. మీ ఇయర్స్ యూ హ్యావ్ టు గివ్ లిజనింగ్ అనమాట. మీరు ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషికి ఉంటుందంట, నా గోడు ఎవరైనా వింటారేమో, నా బాధలు ఎవరైనా వింటారేమో, నా గురించి ఎవరైనా వింటారేమో, నేను చెప్పేది ఎవరైనా వింటారేమో అని ప్రతి ఒక్కరికి ఉంటుందంట. సో ఆ నీడ్, ఆ మనిషి లోపల ఉన్న నీడ్ని మనం ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకొని జనాలు చెప్పేది సావధానంగా సానుకూలంగా వింటామో, దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్ అండి. ఈ వినేటప్పుడు లిజన్ టు ద ఫీలింగ్స్ బిహైండ్ ద వర్డ్స్ అంటామన్నమాట. వాళ్ళు చెప్పే వర్డ్సే కాకుండా ఆ ఫీలింగ్స్ బిహైండ్ ద వర్డ్స్ని కూడా వినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. మీరు అడిగే క్వశ్చన్స్ని బట్టి వాళ్ళు ఇచ్చే సమాధానాలు, దాని తర్వాత ఆ టాపిక్, ఆ కన్వర్జేషన్ ఎటువైపు వెళ్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే మీరు ఏ పని కోసం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మీరు వాళ్ళని ఏ విధంగా ప్రభావితం చేయాలనుకుంటున్నో దానికి తగ్గట్టుగా మీరు క్వశ్చన్స్ అడగడం అనేది ఇంపార్టెంట్ అని మనము చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత బీ జెన్యూన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పీపుల్ డోంట్ డూ వాట్ యు సే బట్ దే డూ వాట్ యు డూ అంటారనమాట. అంటే ఏంటి, మీరు చెప్పింది చేయరు కానీ మీరు చేసేది చేస్తారు అని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి నేను మా ఫ్రెండ్ని కలవడానికి ఫోన్ చేశాను అనమాట. జనరల్గా మేము కలుస్తూ ఉంటాం. వాడు ఆఫీస్ అవగానే ఆ పక్కన హోటల్ ఉందన్నమాట, ఆ దగ్గర ఆ హోటల్లో జనరల్గా కలవడం మాకు అలవాటు అనమాట. ఆ రోజు ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఈ రోజు కలుద్దాం మరి అంటే, డెఫినెట్గా కలుద్దాం, చాలా రోజులైంది మధ్య మనం కలిసి అన్నాడు. సరే మరి ఎన్నింటికి కలవాలంటే 6:15 కలుద్దాం అన్నాడు. అదేంట్రా 6:15, ఎప్పుడు మనం ఇంతకుముందు కలిసినప్పుడు కూడా 5:15 కలిసేవాళ్ళం కదా, మరి ఈసారి 6:15 అంటున్నావు ఏంటి, నేను కరెక్ట్గానే విన్నాను 6:15 5:15 అంటే లేదు 6:15 అన్నాడు. అదేంట్రా అంటే ఏం చెప్పమంటావురా బాబు, ఇంతకుముందు మా బాసు అప్పుడేమో 5 o'clock వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోగానే మేము కూడా వచ్చేసేవాళ్ళం 5 o'clockకి. యాక్చువల్లీ ఆఫీస్ టైం మాత్రం 6 o'clockకి. మా బాస్ కొత్త బాస్ వచ్చాడు, 6 o'clock వరకు ఆయన ఉంటున్నాడు కాబట్టి అందరం ఉండాల్సి వస్తుంది, అందుకే మనం 6:15కే కలవాలి అంటాడు అనమాట. అంటే ఏంటి,
ఎప్పుడైతే బాస్ మారుతాడో చూడండి, టోటల్ ఆఫీస్లో కల్చర్ అనేది మారుతూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే, యథా రాజా తదా ప్రధాని మన తెలుగులో కూడా చెప్తారనమాట. అంటే మీరు ఎలా ఉంటారో మిమ్మల్ని బట్టి జనాలు ఉంటారు. మీరు చెప్పేదానికంటే కూడా మీరు చేసేదాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే కీప్ యువర్ కమిట్మెంట్స్ అండ్ బీ హానెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి ఎప్పుడైతే పాటించారో డెఫినెట్గా జనాలు మిమ్మల్ని మీ ఇన్ఫ్లుయెన్స్తో ప్రభావితం అవుతారు అని చెప్పి మనము చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.